Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెల్లూరు దగ్గర ఆగి ఉన్నటువంటి బొలెరో వాహనాన్ని అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది లారీ. కారును ఢీకొన్నటువంటి లారీ వెంటనే అక్కడికున్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. మరో 13 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. రాయగడ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూడొచ్చు. ప్రమాదానికి సంబంధించినటువంటి అక్కడ జరిగిన ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి వాహనం బొలెరో వాహనాన్ని అత్యంత వేగంగా వచ్చి ఢీకొన్నటువంటి లారీ. అయితే ఆగి ఉన్నటువంటి ఇష్యూలో ఒక్కసారిగా ఓవర్టేక్ చేసేటువంటి సమయమా లేకపోతే ఏం జరిగింది అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే వివిధ కుటుంబాలన్నీ కూడా దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం మాత్రం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంగా రెప్పపాటులో ఈ ఘోరం మొత్తం కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. సో దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట, డెంకాడ, అదేవిధంగా బొడ్డవలస, విజయనగరం మండలం సంబంధించిన చెల్లూరు, ఈ 3 కుటుంబాలకు సంబంధించి 16 మంది రాయగడ వెళ్తుండగా వ్యాన్ను బుక్ చేసుకున్నారు. 16 మంది కూడా ఎంతో సంతోషంతో దైవ దర్శనానికి వెళ్తున్నారు. వారు రోజు కూడా డైలీ వేజెస్తో పనిచేసేటువంటి వారు, అంటే ఓన్లీ రోజువారీ కూలితో బతికేటువంటి ఆ కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్తూ సంబరంతో ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి సన్నివేశాల్లో ఒకే ఒక్క రెప్పపాటు ఒక భారీగా ఢీకొట్టి లారీ అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ బొలెరో వాహనంలో ఉన్నటువంటి వారు తెచ్చుకున్న సామాన్లు దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భంగా వారితో పాటు క్యారీ చేసినటువంటి అవన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురైపడి ఉన్నటువంటి వైనం. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతులు రామానాయుడు అలియాస్ చింతపల్లి రాంబాబు, అదేవిధంగా మజ్జి నారాయణరావు, మోహన్ నాయుడు చిన్న బాలుడు. ఈ ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో మరో 13 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నాయి. వారిని హుటాహుట్టిన సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్య చికిత్సను కూడా అందిస్తున్నారు. అయితే వీరిలో ఇద్దరికి కాళ్ళు పూర్తిగా విరిగి పడినటువంటి దృశ్యాలు మాత్రం ఒక్కసారిగా అక్కడ ఆవేదన, తీవ్ర ఆక్రోశానికి కారణమైనటువంటి మనం చూస్తున్నాం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అందరూ వెళ్ళినటువంటి వారందరూ కూడా దినసరి కూలీలే కావడం కొంతవరకు మరింత విషాదాన్ని నింపుతుంది. రాంబాబు, నారాయణరావు వీరిద్దరు కూడా పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే వీరితో ఉన్నటువంటి ఏదైతే ఆ మిత్రుత్వం కారణంగా వీరి కుటుంబాలన్నీ కలిసి దైవ దర్శనానికి వెళ్ళాలి అని వీరు ప్లాన్ వేసుకోవడం, కూలి చేస్తూ స్నేహితులుగా మారినటువంటి వీరు 3 కుటుంబాలన్నీ కూడా కలిసి దైవ దర్శనానికి వెళ్ళేటువంటి దారిలో ఈ ప్రమాదం జరగడం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అయితే మృత్యువు ముగ్గురిని కూడా బలికొన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే బోరునమని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విలిపిస్తున్నారు. ఆ దృశ్యాలు చూసినటువంటి ప్రతి ఒక్కరి మనసు కూడా కదిలించి వేస్తుంది. దినసరి కూలీలు, అరాకొర సంపాదించుకునేటువంటి కూలీలు, ఆర్థికంగా అతలాకుతలం అయ్యేటువంటి కూలీలు, ఎంతో అంత సంపాదించుకొని దైవాన్ని ఒకసారి దర్శించుకుందామనేటువంటి ఆలోచన చేసినటువంటి ఈ కూలీలు చివరికి ఇలాంటి ఘోర ప్రమాదంలో చిక్కుకోవడం, వారితో ఉన్నటువంటి ముగ్గురు వారికి తోడుగా లేకుండా ఉండరు. వారందరూ కూడా ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఆ స్పాట్లోనే మృతి చెందినట్లుగా తెలుస్తున్నాయి. అయితే దీనిపైన గ్రామీణ ఎస్ఐ అశోక్ కుమార్ కేసును కూడా నమోదు చేశారు. ఈ దర్యాప్తును కూడా ముమ్మరం చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి యూటీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించినటువంటి విజువల్స్ను చూద్దాం. ఇది చెల్లూరు దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్. ఒక రెప్పపాటు చాలు రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ప్రతి రోడ్డు ప్రమాదంలో మనకి ఎదురవుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో వాహనాలు అతివేగంగా రావడం, ఓవర్టేక్ చేసేటువంటి సందర్భంలో ఉండడం, అర్ధరాత్రులు తెల్లవారుజామున జరిగేటువంటి ప్రమాదాలన్నీ కూడా నిద్రమత్తు కారణంగా జరగడం, ఈ మొత్తం కూడా అనేక మందిని మృత్యు వాట వైపు అడుగులు వేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చెల్లూరు దగ్గర ఆగి ఉన్నటువంటి బొలెరో వాహనాన్ని అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది లారీ. ఇక కారులో ఢీకొట్టడం వల్ల పూర్తి స్థాయిలో మాత్రం ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా మారినట్లుగా తెలుస్తుంది.
13 మందికి ఇప్పటికే చికిత్సను అందిస్తున్నారు. వారిలో 2 కాళ్ళు పూర్తిగా తెగిపోవడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. క్షతగాత్రులను మహారాజా హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో అత్యవసర చికిత్స విభాగంలో కూడా వారికి చికిత్సను అందిస్తున్నారు. రాయగడ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ దినసరి కూలీల యొక్క కుటుంబాల్లో ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది.